ఫ్రెండ్స్, ఈ వ్యక్తి అనుకోకుండా ఒక నూడిల్స్ పీస్ ని పాతకాలపు తయారు చేసిన బొమ్మల రాజ్యంలో వేస్తాడు. అండ్ అప్పుడే ఆ నూడిల్స్ వెళ్లి వేరొక ప్రపంచంలో పడుతుంది. ఇంకా అదే సమయంలో ఈ రాజకుమారి ఫుడ్ కోసం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంకా కింద పడ్డ ఈ నూడిల్స్ తినే ఫుడ్ కాదా తెలుసుకోవడం కోసం ఈ అమ్మాయి వెళ్లి స్మెల్ ని చూస్తుంది. అండ్ అందులో నుండి ఫ్రెష్ మసాలా స్మెల్ రావడంతో అందరూ సంతోషపడతారు. ఇంకా వెంటనే ఈ అమ్మాయి ఆ నూడిల్స్ ని తీసుకుని వండుకొని తినమని ఆదేశం ఇస్తుంది. ఇదంతా చూసి ఈ పైన ఉన్న వ్యక్తికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా వెంటనే ఈ వ్యక్తి ఎక్స్పైర్ అయిన నూడిల్స్ ప్యాకెట్స్ అన్నిటిని ఆ ప్రపంచంలోకి వదిలేస్తాడు. ఇంకా నెక్స్ట్ సెకండ్ లోనే ఈ ప్రపంచంలో నూడిల్స్ వర్షం కురుస్తుంది. అది చూసి ఈ రాజకుమారి కూడా భయపడిపోతుంది. ఇంకా ఈమె ఒక ప్యాకెట్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో నూడిల్స్ ఉండడం గమనించి ఈ ఫుడ్ ని మన కోసం దేవుడే పంపించాడు అని గట్టిగా అరుస్తుంది. కానీ దూరం నుండి చూస్తున్న ఈ రాజు మాత్రం అస్సలు హ్యాపీగా ఉండడు. ఎందుకంటే రాజకుమారితో ఒక మాట తీసుకుని ఉంటాడు. ఏమని అంటే, ఆకలి తీర్చే శక్తి నీకు లేకపోతే మీరు సింహాసనాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్తాడు. ఇంక ఇప్పుడు మహారాణి యజ్ఞం చేసి నిజంగానే ఫుడ్ వచ్చేలా చేస్తుంది కాబట్టి ఈ వ్యక్తి వేరు వేరు కారణాలతో ఒక ప్యాకెట్ నూడిల్స్ తో అందరి కడుపు నిండదు అని చెప్తాడు. ఇంకప్పుడే సైనికులు ఇంకొక నూడిల్స్ ప్యాకెట్ ని తీసుకుని వచ్చి ఈ రాజకుమారితో ఏం చెప్పారో తెలుసుకునే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి సైనికులు రాజ్యంలో ఉండే ప్రతి చోట నూడిల్స్ ప్యాకెట్స్ పడి ఉన్నాయని చెప్తారు. అది విని ఈ రాజకుమారి చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకుమారి ఏం టెన్షన్ లేకుండా హాయిగా అందరికి ఫుడ్ ని పెడుతుంది.